In this video, we are going to learn about what is singly linked list, their operations with its implementation. First of all, what is singly linked list? It is a linear data structure which contains nodes where each node has its data and a pointer. ఇది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. అంటే సీక్వెన్షియల్ ఆర్డర్లో ఉండే డేటా స్ట్రక్చర్. ఇది లింక్డ్ లిస్ట్లో ఫస్ట్ టైప్ అనమాట. ఇందులో మనకి నోడ్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క నోడ్కి డేటా అండ్ పాయింటర్ అనేది ఉండిద్ది. సో ఇది ఒక నోడ్ అనుకుంటే దాంట్లో ఒక డేటా అండ్ ఏ పాయింటర్ ఏం చేసిద్ది, పాయింట్స్ టు ద నెక్స్ట్ నోడ్ అనమాట. ఇనిషియల్గా ఫస్ట్లో ఉండే నోడ్ని మనం ఏమంటామంటే హెడ్ అని అంటాం. సో మనకి ఫస్ట్ నోడ్ అనేది సెకండ్ దానికి కనెక్ట్ అవ్వడం, సెకండ్ నోడ్ అనేది థర్డ్ దానికి కనెక్ట్ అవ్వడం, సో లాస్ట్ది వచ్చేసి నల్ దానికి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. అంటే ఇట్ పాయింట్స్ టు ద నల్ అనమాట. ఓకే, ఇందులో మనం ఇన్సర్షన్, డిలీషన్, సర్చింగ్, డిస్ప్లే ఆపరేషన్స్ లాంటివి పర్ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెట్ us see about ఇంప్లిమెంటేషన్. సో సింగ్లీ లింక్డ్ లిస్ట్ ఇంప్లిమెంటేషన్ ప్రోగ్రామ్ చూద్దాం మనం ఇప్పుడు. సో మీకు అర్థం కావాలని చెప్పేసి నేను ఇలా పెన్సిల్తో రాశాను. మీరు ఇది రాయాల్సిన అవసరం లేదు, మీరు జస్ట్ కోడ్ రాసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. ఫస్ట్ దీని యొక్క ఇంప్లిమెంటేషన్లో ఫస్ట్ మనం ఇన్పుట్, అవుట్పుట్స్ అండ్ లైబ్రరీస్ లాంటివి యూస్ చేయాలి కాబట్టి #include stdio.h, #include stdlib.h లాంటివి యూస్ చేస్తాం. ఇవి మీకు జనరల్గా తెలిసిందే. నెక్స్ట్ టైప్ డెఫ్ ఆఫ్ స్ట్రక్ట్ నోడ్ ఇంట్ డేటా స్ట్రక్ట్ నోడ్ ఆఫ్ నెక్స్ట్ నోడ్. అంటే ఇది అంతా ఒక పార్ట్ అనమాట. నెక్స్ట్ ఇది ఒక పార్ట్, నెక్స్ట్ ఇంకొక పార్ట్, అలా ఒక్కొక్క పార్ట్స్ లెక్క డివైడ్ చేసి రాస్తున్నాను నేను మీకు అర్థం కానికి. ఫస్ట్ది ఏంటిది, స్ట్రక్చర్ ఆఫ్ నోడ్ గురించి. అంటే ఇక్కడ మనం ఏంటంటే నోడ్ యొక్క డెఫినేషన్ కోసం యూస్ చేస్తున్నాం దీన్ని. ఓకే, ఇది దేనికంటే మనము నోడ్ యొక్క స్ట్రక్చర్ కోసం. నోడ్ యొక్క స్ట్రక్చర్ అంటే ఏంటి, నోడ్లో మనకి ఏమేమి ఉంటాయి, జనరల్గా నోడ్లో మనకి ఏమేమి ఉంటాయని చెప్పండి, డేటా అండ్ పాయింటర్ అనేది ఉంటుంది. దానికోసం అని చెప్పేసి మనం ఇది రాస్తున్నాం అనమాట, డెఫినేషన్ ఇవ్వడం కోసం. సో నోడ్లో మనకి డేటా ఉంటుంది. డేటా అనేది ఇంటీజర్ ఫార్మేషన్లో ఉంటుంది కాబట్టి ఇంట్ ఆఫ్ డేటా. స్టార్ అంటే ఏంటి, ఇట్ ఈస్ నెక్స్ట్ పాయింటర్ అనే కదా అర్థం, పాయింటర్ టు ద నెక్స్ట్ అనమాట. ఇది డెఫినేషన్ పార్ట్. నెక్స్ట్ ఏంటిది, క్రియేషన్ ఆఫ్ ద నోడ్. అంటే ఇప్పుడు మనం ఏంటంటే ఇప్పుడు మనం ఒక నోడ్ని క్రియేట్ చేయాలంటే అది మెమరీలో మనం స్టోర్ చేసుకోవాలి కదా. సో మెమరీలో స్టోర్ చేసుకోవడం కోసం మనం దీన్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఈ కోడ్ దానికోసం. అలొకేట్ మెమరీ ఫర్ న్యూ డేటా కోసం యూజ్ చేస్తున్నాం. ఫస్ట్ ఏంటి, ఒక నోడ్ని క్రియేట్ చేస్తున్నా విత్ డేటా, ఇంటి డేటాతో క్రియేట్ చేస్తున్నా. ఇప్పుడు మనకి న్యూ నోడ్ అనేది దాని యొక్క న్యూ నోడ్కి మనకంటూ ఒక సైజ్ అనేది ఇవ్వాలి కదా. సైజ్ ఇవ్వకుండా నాకు నోడ్ క్రియేట్ చేయను అంటే ఎట్లా క్రియేట్ చేయగలుగుతాం. కాబట్టి న్యూ నోడ్కి ఫర్ ఎగ్జాంపుల్ 2 bytes ఆఫ్ డేటా, 2 bits ఆఫ్ డేటా, 4 bits ఆఫ్ డేటా, ఇలా సైజ్ని అలొకేట్ చేస్తున్నాం అనమాట. ఫస్ట్ వచ్చిన న్యూ డేటాని మనం ఒక డేటా అని తీసుకుంటున్నాం. దాని యొక్క నెక్స్ట్ అంటే ఇప్పుడు మనం పాయింట్స్ టు ద నల్ అని చెప్పేసి ఇలా చెప్పాం కదా, నెక్స్ట్ దాన్ని నెక్స్ట్ నోడ్కి పాయింట్ చేస్తున్నాం, పాయింటర్ యూస్ చేస్తున్నామని. సో ఇనిషియల్గా ఏం తీసుకుంటామంటే మనం నల్కి పాయింట్ చేస్తున్నట్టు తీసుకుంటాం అనమాట. ఎందుకంటే మనకి ఎన్ని వాల్యూస్ ఉన్నాయి, ఎన్ని నోడ్స్ ఉన్నాయి అనేది క్లియర్గా తెలియదు కాబట్టి ఫస్ట్ ఇనిషియల్గా నల్కి తీసుకుంటున్నాం అనమాట. నెక్స్ట్ రిటర్న్ న్యూ నోడ్, మళ్ళీ న్యూ నోడ్కి రిటర్న్ అవుతున్నాం. నెక్స్ట్ ఏంటి, వాయిడ్ అపెండ్. అపెండ్ అంటే ఏంటంటే యాడింగ్ అనమాట. ఇప్పుడు మనం ఇందాకేమన్నాం, ఓన్లీ ఒక నోడ్ని యాడ్ చేయడం అని చెప్పేసి అన్నాం. న్యూ నోడ్ని సైజ్ అలొకేట్ చేసి ఒక నోడ్ ఏం తీసుకుంటున్నాం అని చెప్పేసి రిప్రజెంట్ చేసాం. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఎన్ని నెంబర్ ఆఫ్ నోడ్స్ అనేవి మనం యూస్ చేస్తున్నాం, ఒక్కొక్క నోడ్ని మనం యాడ్ చేసుకోవడానికి కోసం మనం అపెండ్ అనే దాన్ని యూస్ చేస్తున్నాం అనమాట. న్యూ నోడ్ని యాడ్ చేసేది. ఇప్పుడు మనకి వాయిడ్ ఆఫ్ నోడ్కి ఫస్ట్ ఇనిషియల్గా హెడ్ అని అన్నాం కదా, మనం ఇనిషియల్గా తీసుకునే నోడ్ని మనం హెడ్ అని చెప్పేసి అంటామని చెప్పేసి నేను ఆల్రెడీ చెప్పాను మీకు. సో నోడ్ స్టార్ ఆఫ్ న్యూ నోడ్ ఈక్వల్స్ టు క్రియేట్ నోడ్ ఆఫ్ డేటా. ఫస్ట్ నువ్వు నోడ్ని క్రియేట్ చేసేటప్పుడు నోడ్ అంటే న్యూ నోడ్ని క్రియేట్ చేయడానికి మనం క్రియేట్ నోడ్ ఆఫ్ డేటా అని చెప్పేసి యూస్ చేస్తున్నాం, ఒక ఫంక్షన్ లెక్క. ఇది ఒక ఫంక్షన్ని యూస్ చేస్తున్నాం అనమాట. ఒకవేళ నేను తీసుకున్నది ఉంది కదా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక నోడ్ అనమాట. ఇఫ్ స్టార్ హెడ్ ఈక్వల్స్ టు నల్, ఒకవేళ అప్పుడు మనం ఇచ్చిన నోడ్ కనుక నల్ అయ్యి ఉంటే కనుక మనం ఏం చేయాలి, మళ్ళీ దాన్నే న్యూ నోడ్ లెక్క తీసుకొనేసి అపెండ్ చేసేసి ఆపేయాలి. ఒకవేళ అట్లా కాకుండా ఎల్స్, ఒకవేళ అది నాట్ ఈక్వల్స్ టు నల్ ఉందనుకోండి, నాట్ ఈక్వల్స్ టు నల్ అంటే ఇంకా మనకి నోడ్స్ అనేవి ఉన్నాయి అని అర్థం. కాబట్టి మళ్ళీ ఏం చేస్తున్నాం, ఇంకో న్యూ నోడ్ని దాంతోపాటు ఇంకో నోడ్ని ఇట్లా క్రియేట్ చేస్తున్నాం అనమాట. ఇది అపెండ్ యొక్క ఆపరేషన్స్ అనమాట. నెక్స్ట్ డేటా అని చెప్పేసి మనం ఆల్రెడీ అన్నాం కదా. ఇప్పుడు మనం ఇప్పటిదాకా క్రియేట్ చేసింది ఏంటి, జస్ట్ నోట్స్ని క్రియేట్ చేసాం. నోట్స్లో ఉండే డేటాని క్రియేట్ చేయలేదు, పాయింటర్స్ లాంటివి ఇవన్నీ మనం రిప్రజెంట్ చేయలేం ఇంకా. కాబట్టి మనం డేటాని ప్రింట్ చేయడం కోసం ప్రింట్ లిస్ట్, వాయిడ్ ప్రింట్ లిస్ట్ అనేది వాడుతున్నాం అనమాట. ఓకే, ఇప్పుడు మనకి
కరెంట్ నోడ్ స్టార్ కరెంట్ ఈక్వల్స్ టు హెడ్. కరెంట్ నోడ్ ఏమై ఉంటుంది, హెడ్ కదా. సో కరెంట్ నోడ్ అనేది హెడ్ ఉన్నప్పుడు, కరెంట్ నోడ్ ఈక్వల్స్ టు హెడ్ ఉన్నప్పుడు, ఒకవేళ కరెంట్ అనేది ఇప్పుడు కరెంట్ నోడ్ అనేది నల్ కాదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నల్ కాకపోతే ఏం చేయాలి, అందులో ఒక డేటా అనేది రిప్రజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక డేటా ఉంది నా దగ్గర, ఇదొక నోడ్. నెక్స్ట్ ఏంటంటే నల్ ఉందనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ నల్ ఉంటే ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలంటే డేటా ఏదో ఒక డేటా 20, 10 ఇలా ఒక డేటా ఇచ్చేసి మళ్ళీ ఏం చేసేస్తామంటే ఆపేస్తాం అక్కడే. అర్థమైందా? అదేంటి, ఒకవేళ నల్ ఉంటే ఏం చేయాలి, జస్ట్ అది ప్రింట్ చేసేసి నల్ అని చెప్పేసి రిప్రజెంట్ చేసేయాలి అంటున్నాం. కానీ ఒకవేళ నాట్ ఈక్వల్స్ టు నల్ ఉందంటే ఏం చేయాలంటే ఇక్కడ డేటాని యాడ్ చేసేసి మళ్ళీ నెక్స్ట్ నోడ్కి వెళ్ళి దాన్ని కరెంట్ నోడ్ అని చెప్పేసి అనుకుంటాం. ఓకే, దీన్ని కరెంట్ నోడ్ అనుకునేసి నెక్స్ట్ ఏం చేస్తున్నాం, మళ్ళీ నల్ ఉందా లేదా అని చెక్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ దాన్ని కరెంట్ నోడ్ అనుకోవడం. ఇలా ఒక్కొక్క దాన్ని మనం డేటాని ప్రింట్ చేస్తాం అనమాట. నెక్స్ట్ ఏంటి, ఇంట్ మెయిన్ ఫంక్షన్లో మనం వాల్యూస్ని రిప్రజెంట్ చేయడం. లింక్డ్ లిస్ట్ని ఇప్పుడు మనం క్రియేట్ చేయబోతున్నాం అనమాట. నోట్స్ ఏమేమి నోట్స్ యూజ్ చేసినాం, ఏమేమి డేటాని ఇచ్చినాం అని చెప్పేసి చూపిస్తుంది. ఇక్కడ ఏంటి, నోడ్ ఆఫ్ హెడ్ ఈక్వల్స్ టు నల్. ఫస్ట్ ఇనిషియల్గా నల్ అని చెప్పేసి తీసుకుంటాం. అపెండ్ ఆఫ్ హెడ్, అడ్రస్ ఆఫ్ హెడ్ 1 అంటే అపెండ్ అంటే యాడ్. ఫస్ట్ దాంట్లో ఏంటంటే 1 అని యాడ్ చేస్తున్నా, సెకండ్ 2, 3, 4 ఇలా నేను ఒక్కొక్క దాన్ని యాడ్ చేసుకున్నాను అనమాట. లాస్ట్కి హెడ్ నేను ప్రింట్ చేయమని చెప్పేసి చెప్పాను. ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఎలా వచ్చింది, ఫస్ట్ ఇనిషియల్గా ఏముండే మనకి హెడ్ 1 ఉంది కాబట్టి 1, 2, 3, 4 ఇలా 4 నోట్స్తోని మనకి డేటా అనేది రిప్రజెంట్ అయింది. ఇనిషియల్గా ఉండేదాన్ని మనం హెడ్ అంటాం, అండ్ ఫైనల్గా దేనికి పాయింట్ చేస్తుందంటే నల్కి పాయింట్ చేస్తుంది. దిస్ ఈజ్ అబౌట్ ద ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్ సింగ్లీ లింక్డ్ లిస్ట్లో మన ఆపరేషన్స్ ఏంటివో చూద్దాం. ఫస్ట్ ఇదేంటి, ఇన్సర్షన్, డిలీషన్, డిస్ప్లే, సర్చింగ్. ఇవి జనరల్గా మీకు తెలిసిందే, బట్ ఇందులో మనకి కొన్ని ఉంటాయి అన్నమాట. చూద్దాం. ఇన్సర్షన్లో కూడా నెంబర్ ఆఫ్ టైప్స్ ఉంటాయి, మనకి 3 టైప్స్ ఉంటాయి. లైక్ ఇన్సర్షన్ అంటే ఏంటి, యాడ్ చేయడమే కదా. యాడ్ చేయడం అనేది స్టార్టింగ్లో చేయొచ్చు, స్టార్టింగ్లో చేస్తా, లేకపోతే మిడిల్లో ఎక్కడైనా చేయడం, నాకు కావాల్సిన దగ్గర చేయడం, లేకపోతే ఎండ్లో. ఇలా 3 డిఫరెంట్ ఇన్సర్షన్స్ అనేవి ఉంటాయి. ఫస్ట్ ఇనిషియల్గా ఏముంటుంది, ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్. ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్ని మనం ఇన్సర్షన్ ఎట్ హెడ్ అని అంటాం. ఎందుకంటే హెడ్ అంటే ఏంటి, జనరల్గా ఫస్ట్ నుంచే కదా మనం చేసేది. ఫస్ట్ ఇది హెడ్ ఉంటుంది. సో హెడ్ దగ్గర మనం ఇనిషియల్గా ఒక నోడ్ని ఇన్సర్ట్ చేయడం, యాడ్ చేయడం కాబట్టి దీన్ని మనం ఇన్సర్షన్ ఎట్ హెడ్ అని కూడా మెన్షన్ చేసుకోవచ్చు అనమాట. ఇందులో మనకి న్యూ నోడ్ని స్టార్టింగ్లో యాడ్ చేయడం, ఇది దీని యొక్క ఎట్ బిగినింగ్ అంటే స్టార్టింగ్లో మనం యాడ్ చేయడం అని చెప్పేసి అంటాం అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం యాడ్ చేసిన న్యూ నోడ్ ఉంటుంది కదా, అదేమవుతుంది, హెడ్ అవుతుంది. ఇప్పుడు మనకి హెడ్ 10 అనేది హెడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే 10 అనేది హెడ్ ఉంది. బట్ నేను ఒకవేళ ఎక్స్ట్రా నోడ్ని 5 అనే దాన్ని కనుక యాడ్ చేసిన అనుకోండి, ఇనిషియల్గా యాడ్ చేస్తే, ఫస్ట్ స్టార్టింగ్లో యాడ్ చేస్తే ఇది హెడ్ అవుతుంది అనమాట. ఇలా ఇది ఆపరేషన్ అనేది చాలా క్విక్గా అయిపోయింది. ఎందుకంటే మనం జస్ట్ డైరెక్ట్ స్టార్టింగ్ నుంచి కరెంట్ నోడ్ ఎక్కడుంది అని చెప్పేసి చూసుకొని డైరెక్ట్ చేసేస్తున్నాం కాబట్టి మనకి ఇది ఈజీగా అయిపోయింది. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుందంటే ఆర్డర్ ఆఫ్ 1 అనమాట. మనం ఇందాక ఎగ్జాంపుల్ ఏం చూసినాం, 10, 20, 30 ఇలా ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చిన. దానికి నేను ఏం యాడ్ చేయాలంటే 5 అనేది యాడ్ చేయాలి బిగినింగ్లో అనుకుంటే. ఇప్పుడు మనకి యాడ్ చేయాలంటే ఒక కోడ్ అనేది యూజ్ చేయాలి కదా. సో ఇనిషియల్గా మనం ఏమని తీసుకుంటామంటే డేటా అనేది 5 అయితే నెక్స్ట్ అది దేనికి పాయింట్ చేయాలంటే నల్కి పాయింట్ చేయాలని చెప్పేసి ఇనిషియల్గా తీసుకుంటాం. కానీ మనకి అది ఎక్కడ పాయింట్ చేయాలి, పాయింట్స్ టు 10కి పాయింట్ చేయాలి. ఎందుకంటే 10 అనేది హెడ్ లెక్క ఉంది మనకు అక్కడ, కాబట్టి 10 అనేది హెడ్ లెక్క ఉంది కాబట్టి దానికి ముందు యాడ్ చేస్తున్నాం కాబట్టి 5 పాయింట్స్ టు 10 అని చెప్పేసి న్యూ నోడ్ ఆఫ్ డేటా ఆఫ్ 5 నెక్స్ట్ పాయింట్స్ టు ద 10 అనమాట. దెన్ రిజల్ట్ ఏమొచ్చింది, 5 అనేది ఫస్ట్ వచ్చింది, 10, 20, 30. ఇది ఏమవుతుంది, ఇప్పుడు 5 అనేది హెడ్ అవుతుంది అనమాట. ఇది ఇన్సర్షన్ ఎట్ బిగినింగ్. నెక్స్ట్ ఇన్సర్షన్ ఎట్ ఎండ్, ఇన్సర్షన్ ఎట్ ద ఎండ్ అనమాట. ఇప్పుడు అయితే ఏంటది, దీన్ని మనం ఇన్సర్షన్ ఎట్ టేల్ అని కూడా అంటాం. హెడ్ అంటే స్టార్టింగ్లో ఉండేది, టేల్ అంటే ఎండింగ్లో ఉండేదే కాబట్టి ఇన్సర్షన్ ఎట్ టేల్ అని కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. కానీ ఇంతకుముందు ఏంటంటే బిగినింగ్ దగ్గర కాబట్టి దానికి ట్రావర్సల్ లైక్ మనం మొత్తం చెక్ చేయాల్సిన అవసరం ఉండకపోయింది. కానీ ఇన్సర్షన్ ఎట్ ద ఎండ్ అంటే ఎండ్ దగ్గర కాబట్టి ఫస్ట్ నుంచి లాస్ట్ ఎండ్ బెడ్ దాకా మనము ట్రావర్సల్ చేయాల్సి వస్తుంది, అంటే చెక్ చేయాల్సి వస్తుంది అనమాట. మనం లాస్ట్ నోడ్ ఎక్కడ ఉంది అని ఫైండ్ చేయాలి కాబట్టి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ నోడ్ వరకు చెక్ చేయాల్సి వస్తుంది. ఓకే, న్యూ నోడ్ ఇప్పుడు మనం లాస్ట్ దేనికైతే యాడ్ చేస్తున్నామో అది దేనికి పాయింట్ చేసిద్ది, ఇప్పుడు నల్కి పాయింట్ చేసిద్ది. ఎందుకంటే మనం ఎట్ ద ఎండ్లో కదా మనం యాడ్ చేస్తుంది కాబట్టి అట్లా పాయింట్ చేసిద్ది అనమాట. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అంటే ఆర్డర్ ఆఫ్ n అనమాట. అంటే నెంబర్ ఆఫ్ n అంటే నెంబర్ ఆఫ్ నోడ్స్ అని.
దీని యొక్క ఎగ్జాంపుల్ చూస్తే 2 3 4 5 నల్ అని చెప్పేసి ఉంది. నేను 1 అనేది ఎట్ ద ఎండ్ దగ్గర యాడ్ చేయాలనుకోండి. 2 3 4 5 అండ్ 5 అనేది లాస్ట్ ఎలిమెంట్. మనం ఏం చేయాలి, 2 నుంచి చెక్ చేసుకుంటూ రావాలి హెడ్ దగ్గర నుంచి. సో 2 అనేది హెడ్. నెక్స్ట్ దేనికి ఉంది, నోడ్కే ఉంది, నల్కి లేదు కాబట్టి ఇంకో ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ కూడా నల్ లేదు కాబట్టి నెక్స్ట్ ఎలిమెంట్ ఉంది. నెక్స్ట్ ఇక్కడ నల్ వచ్చింది కాబట్టి దీనికి ముందు మనం ఒక నోడ్ని యాడ్ చేయాలి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఇది ఇన్సర్షన్ ఎట్ ఎండ్. ఇన్సర్షన్ ఎట్ గివెన్ నోడ్, మనకి ఇచ్చిన నోడ్ దగ్గర ఎట్లా ఇన్సర్ట్ చేయాలి అంటే, ఇప్పుడు నాకు ఇట్లా ABCD ఉంది. నేను B దగ్గర బీకి ముందు లేకపోతే బీకి వెనకాల వేరే డేటాని యాడ్ చేయాలనుకోవడం, మధ్యలో ఎక్కడైనా యాడ్ చేయాలనుకోవడం అనమాట. దీనికి మనకి ఏంటంటే దీనికి కూడా ట్రావర్సల్ కావాలి. ఎందుకంటే ఇప్పుడు నాకు ఏ దగ్గర చేయాలా బి దగ్గర చేయాలా తెలవాలంటే, ఇప్పుడు నాకు ఏ అనేది స్టార్టింగ్లో ఉంది బట్ సి చూడండి ఇక్కడ ఉంది. నాకు సి దగ్గరికి వెళ్ళాలంటే ఏ చూడాలి బి చూడాలి. అంటే ట్రావర్సల్ ఏ నుంచి బీకి మళ్ళీ బి నుంచి సికి ఇట్లా ట్రావర్సల్ అనేది చేయాల్సి వచ్చింది అనమాట. పాయింటర్స్ని అడ్జస్ట్ చేసుకొని చేస్తాం. ఇప్పుడు మనకి నేను బి తర్వాత ఎక్స్ని ఇన్సర్ట్ చేయాలి. ఇన్సర్ట్ ఎక్స్ ఆఫ్టర్ నోట్ బి దగ్గర ఇన్సర్ట్ చేద్దాం అనేసి అనుకుంటున్నాను. అప్పుడు ఏం చేయాలి, ఏ అనేది బీకి పాయింట్ చేస్తుంది, ఓకే. బీది దేనికి పాయింట్ చేస్తుంది, ఇక్కడ సికి పాయింట్ చేస్తుంది. కానీ నాకు ఇక్కడ దేనికి పాయింట్ చేయాలి, ఇప్పుడు ఎక్స్కి పాయింట్ చేయాలి. అండ్ ఎక్స్ యొక్క పాయింటర్ అనేది దేనికి పాయింట్ చేయాలంటే సికి పాయింట్ చేయాలి. అట్లా చూసుకొనేసి చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ ఏంటి, డిలీషన్ ఆపరేషన్. డిలీషన్ ఆపరేషన్లో కూడా మనం స్టార్టింగ్లో డిలీట్ చేసుకోవచ్చు, మధ్యలో డిలీట్ చేసుకోవచ్చు, ఎండ్లో కూడా డిలీట్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఏంటి, డిలీషన్ ఎట్ బిగినింగ్. ఫస్ట్ స్టార్టింగ్లో ఎట్లా డిలీట్ చేస్తామంటే, మనకి ఇదో హెడ్ ABC ఉంది, ఇది హెడ్ అయినప్పుడు ఇది హెడ్ని ఏం చేస్తున్నామంటే డిలీట్ చేసేసి దీన్ని హెడ్ లెక్క రిప్రజెంట్ చేయడం అనమాట. ఏ అనేది హెడ్ లెక్క ఉంది ఇప్పుడు మనకి, బి అనేది నెక్స్ట్ పాయింటర్ లెక్క ఉంది. ఇక్కడ ఏ అనేది హెడ్ ఉంది కానీ నేనేం చేయాలి, ఏని బిగినింగ్ దగ్గర డిలీట్ చేయాలి కాబట్టి అప్పుడు మనకి బి అనేది హెడ్ అవుద్ది అనమాట. ఇది డిలీషన్ ఎట్ బిగినింగ్. డిలీషన్ ఫ్రమ్ స్పెసిఫిక్ నోడ్. ఒక స్పెసిఫిక్ నోడ్ దగ్గర నేను డిలీట్ చేయడం ఎట్లా అని అంటే, ఇప్పుడు మనకి 9 12 19 23 ఉన్నాయి. నేను ఏ నోడ్ని డిలీట్ చేయాలి, ఫర్ ఎగ్జాంపుల్ 12 నోడ్ బిని డిలీట్ చేయాలనుకుంటున్నా. నోడ్ బిని డిలీట్ చేయాలంటే నోడ్ ఏ యొక్క, ఇప్పుడు నేను ఇక్కడ ఏంటి 9 12 19 23 ఉంది. ఇప్పుడు నోడ్ బి దగ్గర ఉన్నదాన్ని నేను డిలీట్ చేయాలనుకోండి, నోడ్ ఏ అనేది నోడ్ సి దగ్గర పాయింట్ అవ్వాలని చెప్పేసి నేను చూసుకోవాలి. అంటే దీన్ని డిలీట్ చేస్తే దీని యొక్క పాయింట్ అనేది దీనికే కనెక్ట్ అవ్వాలి, అలా మనం చూసుకోవాలన్నమాట. అప్పుడు ఇది స్పెసిఫిక్ నోడ్ అనేది డిలీట్ అవుద్ది. నెక్స్ట్ ఏంటి, డిలీషన్ ఎట్ ద ఎండ్. ఎండ్లో ఇట్లా డిలీట్ చేస్తాం. జనరల్గా దీనికి కూడా ట్రావర్సల్ కావాలి, ఎందుకంటే నేను లాస్ట్ నోడ్ ఎక్కడుంది చెక్ చేసుకోవాలి, దాన్ని డిలీట్ చేయాలి కాబట్టి మొత్తం చెక్ చేసి లాస్ట్ నోడ్ అనేది నల్కి కనెక్ట్ అవుతుంది కాబట్టి దానికి ముందు నోడ్ని కూడా చెక్ చేసుకొని ఆ నోడ్ని నల్కి పాయింట్ చేసి ఈ నోడ్ని డిలీట్ చేసుకోవాలన్నమాట. ఇది డిలీషన్. నెక్స్ట్ డిస్ప్లే ఆపరేషన్. డిస్ప్లే ఆపరేషన్లో ఏం జరిగిద్దంటే మనము ఏం డిస్ప్లే చేయడం, ట్రావర్సల్ లాగా చెప్పొచ్చు అనమాట. మనం అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా మూవ్ అవుతూ ఎండ్ దాకా రీచ్ అవ్వడం. డిస్ప్లే అంటే జస్ట్ చూపించడం వరకే, సర్చింగ్ కాదు ఇది, జస్ట్ డిస్ప్లే అంటే చూపించడం వరకే అనమాట ఇది. ఓకేనా, ప్రతి ఒక్క నోడ్ని మనం యాక్సెస్ చేసుకోవడం కోసం డిస్ప్లేని వాడుతున్నాం. దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఏంటంటే O(n). నెక్స్ట్ ఏంటి, సర్చింగ్ ఆపరేషన్. సర్చింగ్ అంటే ఏంటి, మనం చెక్ చేయాలి, నాకు ఈ నోడ్ కావాలి స్పెసిఫిక్గా, ఈ లిస్ట్ మొత్తంలో నాకు ఈ నోడ్ కావాలి అని చెప్పేసి చెప్పడం అనమాట. ఇప్పుడు మనకి దీంట్లో కూడా ట్రావర్సింగ్ చేయాలి, ఎందుకంటే మనము ఏ నోడ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 25 20 15 10 ఉంది. సో నాకు 10 అనే నోడ్ కావాలంటే నేను 25 చెక్ చేయాలి, 20 చెక్ చేయాలి, 15 చెక్ చేయాలి. ఇవన్నీ చెక్ చేస్తే 10 దగ్గరికి వెళ్ళగలుగుతా కాబట్టి సర్చింగ్ కూడా ట్రావర్సల్ అనేది కావాలన్నమాట. ఇప్పుడు దీని యొక్క టైం కాంప్లెక్సిటీ ఎంత ఉంటుందంటే ఆర్డర్ ఆఫ్ n అనమాట. ఇప్పుడు నేను 25 20 15 10 ఉంది, నేను ఏం సెర్చ్ చేయాలి, 15 అనే దాన్ని సెర్చ్ చేయాలి. ఫస్ట్ 25 సెర్చ్, ఫస్ట్ నోడ్ నుంచే కదా మనం హెడ్ దగ్గర నుంచే స్టార్ట్ అవుతాం. ఇది హెడ్ అయినప్పుడు హెడ్ దగ్గర నుంచి స్టార్ట్ చేస్తే ఇది 25, ఇది కాదు, నెక్స్ట్ 20, ఇది కాదు, 15 ఇక్కడ వచ్చింది. సో దీనికి మనం ఏం కోడ్ యూజ్ చేయొచ్చు అంటే నోడ్ ఆఫ్ డేటా, నోడ్ డాట్ డేటా ఈక్వల్స్ టు ఐటమ్. అంటే నోడ్లో ఉన్న డేటా ఈక్వల్స్ టు, నేను ఇది 15 అనేది ఏమవుతుంది ఐటమ్ అనమాట. ఐటమ్ అనేది ఇది. ఇప్పుడు నోడ్ డాట్ డేటా అనేది ఫస్ట్ నోడ్ తీసుకున్నట్లయితే ఇది 25 ఈక్వల్స్ టు ఐటమ్ ఎంత 15. సో ఇది కాదు. నెక్స్ట్ 20 సెకండ్ నోడ్ ఇదే కదా 20 కదా. సో ఇది ఈక్వల్స్ టు 15 చేస్తే ఇది కాదు. నెక్స్ట్ 15 ఈక్వల్స్ టు 15 అనేది ట్రూ కాబట్టి ఇక్కడ ఉంది మనకు కావాల్సింది, సెర్చ్ చేయాల్సింది ఇది అని చెప్పేసి చెప్పింది అనమాట. నెక్స్ట్ వీడియోలో మనం డబ్లీ లింక్డ్ లిస్ట్ నేర్చుకుందాం. థ్యాంక్ యూ.